జయ గురు అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము దీన్ని చూస్తూ ఉన్నాము. సో మనము we have seen up to the verses 10th శ్లోక 10 వరకు చూసాము. ఇవాళ 11, 12 చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీల్ చాంట్ ద వర్స్. హరి ఓం అథ ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్సితం నాతి నీచం చైలాజిన సోత్తరం. సో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానము దానికి సంబంధించినటువంటి విషయముల గురించి పూర్తిగా అర్జునుడికి తెలియజేస్తున్నారు. సో మనము ఈ ధ్యానం ఎలా చేయాలి, ఆ ధ్యానంలో మనము పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, దాని తాలూకా ఆహార విహారాదులు ఇత్యాది విషయాలన్నీ కూడా ఇప్పుడు మొట్టమొదట అంతకు ముందు మనకి ఏంటంటే అసలు యోగ స్వరూపం గురించి చెప్పారు. యోగం అంటే ఏంటి, యోగి అంటే ఏంటి, ఆ యోగి ఆ యోగమునందు స్థిరముగా నెలకొని ఉండాలంటే ఏ రకమైనటువంటి సాధన, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు. ఎలా చేయాలి అనేటువంటి చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం 10వ శ్లోకం చూసాము. ఏం చెప్పారు అందులో? యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాసి అపరిగ్రహ. సో ఇక్కడ ఆ యోగమునందు స్థిరపడాలంటే ఏది? ధ్యాన యోగం. ధ్యానము అని అంటే మనం చూస్తున్నాం, ధ్యానము అంటే ద మెడిటేషన్ విచ్ వి కాల్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్క నిమిషము, జస్ట్ వన్ ఫోన్ కాల్ వస్తుంది. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనము ఈ యోగమునందు స్థిరపడాలి అని అంటే ఎలాగ ఉండాలి అనేటువంటి దాన్ని, ఆ సమబుద్ధి లేదంటే ఎలాగా అనేటువంటి విషయాన్ని ఈ ఆ యోగ విషయము ధ్యాన యోగం గురించి చెప్పిన్నారు. సో దాంట్లో ఏం చెప్పారు? ఆ యోగి యుంజీత కలిసి ఉంటాడు. యుంజీత అని అంటే నిమగ్నమై ఉండవలను. ఆ యోగి అనేటువంటి వాడు ధ్యానంలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి ఉండవలను. ధ్యానము అని అంటేనే ఉండడమే తప్ప చేయడం అనేటువంటి లేదనే విషయం మనం క్లారిఫై చేసుకున్నాం. సో యుంజీత ఎప్పుడు ఎక్కడ అనేటువంటి విషయాన్ని చెప్పారు. సతతం ఆత్మానం రహస్య స్థిత, తనలో తాను ఎల్లవేళలా తనతో తాను ఉండవలను. ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఏకాకి యతి చిత్తాత్మ నిరాసి అపరిగ్రహ. ఈ విషయాల గురించి, ధ్యాన యోగం అనేటువంటి విషయం గురించి చాలా మనము క్షుణ్ణంగా చూసున్నాం. అయితే ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఈ ధ్యాన యోగంలో ఈ యోగమును అభ్యసించాలి అంటే ప్రతి స్టార్టింగ్ బీయింగ్ లో మనం యోగం ముందు ఎస్టాబ్లిష్ అవ్వాలి, పూర్తిగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం చేయడానికి దానికి కావలసినటువంటి వస్తువులు, విశేషాల గురించి చెప్తున్నారంటే ఎలా కూర్చోవాలి, ఎలాంటి ఆసనం మీద కూర్చోవాలి, మన ఆహార విహారాదులు ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి ఆహారము విహారము అంటే నడవడిక, లేదా మనం తీసుకునేటువంటి ఫుడ్, నిద్ర, ఇట్లాంటివన్నీ కూడా ఇట్స్ కాంప్రహెన్సివ్ టెక్స్ట్. ధ్యాన యోగం గురించి తెలుసుకోవాలి అని అంటే ఇవన్నీ కూడా కొంత అవగాహనకి రావాలి. సో ఆ విషయాల గురించి పరమాత్మ ఈ తర్వాత శ్లోకాల్లో 3-4 శ్లోకాల్లో, సో లాట్స్ అడ్వైజ్ ఫర్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ ధ్యాన యోగ, ఆ విషయం గురించి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అని అంటే తర్వాత ఈ 11వ శ్లోకంలో
శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. స్థిరం ఆసనం ఆత్మనః. నా అత్యుత్థితం నా అతి నీచం చైలాజిన కుశోత్తరం. ఏం చెప్తున్నారు ఇక్కడ అనంటే, ఈ యోగి అనేటువంటి వాడు ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి అనేటువంటి నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, ఈ హ్యాస్ టు ఫస్ట్ విచ్ ప్లేస్ హీ హ్యాస్ టు సెలెక్ట్ అంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య. శుచౌ దేశే పరిశుభ్రమైనటువంటి ప్రదేశమున ప్రతిష్ఠించబడి ఉండాలి. ప్రతిష్టాప్య ఏర్పరచుకొని ఉండాలి. శుచౌ దేశే శుచివంతమైనటువంటి శుచికరమైనటువంటి ప్లేస్ అంటే అంటే వై షుడ్ వి సెలెక్ట్ ఏ ప్లేస్. ఇప్పుడు ఇంట్లో ధ్యానం చేయాలనుకుంటున్నాము, ఇంట్లో ధ్యానం చేయాలి అని అనుకుంటే ఎక్కడ చేయాలి? నాకు బెడ్రూమ్ లోనే చేయాలా, లేకపోతే మంచం మీద చేయాలా, లేకపోతే దేవుడి గదిలో చేయాలా, లేకపోతే ఎక్కడ చేయాలి? లేకపోతే అసలు చాలా ఇల్లు ఉంటాయి, మన బెడ్రూమ్ ఇల్లు, లేకపోతే 2 బెడ్రూమ్ ఇల్లు. ఎక్కడ మనం ఏంటంటే ఒక సెపరేట్ ఎక్స్క్లూడెడ్ ప్లేస్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. సో బట్ ఫర్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఎక్కడ పెడితే అక్కడ, అంటే రోజుకు ఒక్క చోట చేయడం అనేటువంటిది కాకుండా ఒక్క ప్లేస్ లో ఆ ప్లేస్ కూడా ఎలా ఉండాలి అని అంటే శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ప్లేస్ అనేటువంటిది ఉండాలి. శుచికరమైనటువంటి ప్లేస్. శుచికరమైనటువంటిది అని అంటే కొన్ని నేచురల్లీ బాగా క్లీన్ కానీ హైజీనిక్ కానీ ప్లేసెస్ ఉంటాయి, స్వతహాగానే ఉంటాయి. కొన్ని స్వతహాగా కాకుండా కొన్ని ఏంటంటే లేదా సంస్కరించబడాలి. అవి బాగా చెత్తగా ఉంటుంది, చెత్త చెదరు పేరుకుపోయి ఉంటుంది, దాన్ని కొంచెం పరిశుభ్రం చేసి మనం ఏర్పరచుకోవాలి ప్లేస్. స్వతహాగా పరిశుభ్రమైనటువంటి ప్లేస్ అని అంటే మేబీ వన్ ప్లేస్ వి అలొకేట్ ఫర్ పూజా మందిరం అంటాం. పూజా మందిరంలో ఎవరి చేత డిస్టర్బ్ లేకుండా ఉండేటట్టు. ఎందుకంటే అంతకుముందు ఏం చెప్పారు? ఏకాకి, నిరాశి, అపరిగ్రహ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ధ్యాన యోగం నుంచి చెప్పున్నారు పరమాత్మ. సో ఇక్కడ కూడా ఒక్కడు ధ్యానం చేసుకోవాలి. అందరూ కూర్చొని సామూహికంగా ఫ్యామిలీ అంతా చేస్తామంటే మంచిదే, బట్ అందరికీ టైం కుదరాలి, అందరూ ఉండాలి, లేకపోతే వాళ్ళు వస్తే కానీ నేను ధ్యానం అనేటువంటిది ఉండకూడదు. ఒక్కడు తన సమయానుకూలంగా ప్లేస్ ని ఏర్పాటు చేసుకొని శుచౌ దేశే పరిశుభ్రమైనటువంటి ప్లేస్. ఇందాక అనుకున్నట్టుగా స్వతహాగా శుద్ధమైనటువంటి ప్లేస్ అంటే పూజా మందిరం రోజు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాము, జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాము, కాబట్టి ఆ పూజా మందిరంలో ధ్యానం చేసుకోవచ్చు. లేదా మనం ఎక్స్క్లూడెడ్ గా ఒక పరిశుభ్రమైనటువంటి ప్లేస్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కార్నర్ ఎక్కడో ఒక చోట, మళ్ళీ అక్కడ ఈశాన్యమా, నైరుత, వాయువ్యమా ఇలాంటివన్నీ పెట్టుకోకలే. ధ్యానం చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ధ్యానము అంటే తనతో తాను కూర్చొని ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఉండడం ధ్యానం అంటేనే ఉండడం దేంతో తనతో పాటు ఉండడం అనేటువంటిది, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందువల్ల దాన్ని మనము స్వతహ సిద్ధముగా స్వచ్ఛమైనటువంటి ప్లేసు అనేటువంటిది ఏర్పరచుకోవచ్చు. లేదా మనము దాన్ని సంస్కరించి శుద్ధం చేయబడినటువంటి క్లీన్ చేయబడినటువంటి ప్లేస్ అయినా ఉండొచ్చు. అంతేగాని నేను ఎక్కడో మార్కెట్ లో మెడిటేట్ చేస్తానండి, లేకపోతే ఒక క్రౌడెడ్ ప్లేస్ లో మెడిటేట్ చేస్తాను, అక్కడ కుదరదు. క్రౌడెడ్ ప్లేస్ లో వీటిలో, ఎందుకంటే ఆల్రెడీ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా పొల్యూటెడ్ గా ఉంటుంది. లేదా ఇంట్లో ఒక మూల టీవీ పెట్టుకుంటూ ఆ టీవీ పక్కనే కూర్చొని నేను ఏర్పాటు చేస్తాను అని అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా సంవాట్ విత్ డిఫరెంట్ వైబ్రేషన్స్ తో ఉంటుంది. వైబ్రేషన్ అంటేనే ది సౌండ్ వేవ్స్, లైట్ వేవ్స్, తర్వాత హీట్ వేవ్స్, లేకపోతే మన మనస్సులో ఉండేటువంటి కాలుష్యము, ఇవన్నీ కూడా తరంగములే. దీస్ ఆర్ ఆల్ వేవ్స్. సో ఆ వేవ్స్ అన్ని కూడా మనం కూర్చోబెట్టి ధ్యానం చేయడానికి కండ్యూసివ్ గా ఉండవు, విచ్ వీ షుడ్ అవాయిడ్. అందువల్ల ఒక సెక్లూడెడ్ ప్లేస్ లో, శుభ్రపరిచినటువంటి ప్లేస్ లో రోజు ఒక పర్టికులర్ టైంలో మనము అక్కడ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి మనం ఏర్పరచుకోవాలి. అందువల్ల శుచౌ దేశే అనేటువంటిది ఉండాలి. తర్వాత స్థిరమాసనమాత్మనః ప్రతిష్టాప్య. శుచౌ దేశంలో ఏర్పరచుకొని అక్కడ స్థిరం ఆసనం ఆత్మనః. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయటువంటి. ఆత్మనః అని అంటే తన ఆసనము, తను ఎవరైతే తను చేస్తాడో తనే కదా చేయాలని అనుకుంటున్నాడు. ఎక్స్క్లూజివ్ గా ఐ హావ్ రిజాల్వ్ టు డూ మెడిటేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఒక డైలీ ఒక హ్యాబిట్యుయేటెడ్ గా చేద్దాం అనుకుంటున్నాం. సో అలాగా తనకు తానుగా ఏర్పరచుకున్నటువంటి స్థిరమైనటువంటి ఆసనము అని అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఆసనము అని అంటే మనం కూర్చొనేటువంటి ప్రదేశము. అక్కడ మనం ఒక పీట వేసుకుంటామా, లేకపోతే ఆ పీట ఎలాగ ఉండాలి, లేకపోతే దానికి ఏమైనా
ఒక బెడ్ లాంటిది వేసుకుంటామా, ఒక మెత్తని వేసుకుంటామా, ఎలాంటి దాని కింద మనం ప్లేస్ దాని మీద ఏర్పరచుకొని కూర్చుంటాం, దాని గురించి కూడా చెప్పబోతున్నారు పరమాత్మ ఈ శ్లోకంలోనే. సో ఆ ఆసనం ఎలా ఉండాలి అని అంటే స్థిరమైనట్టుగా ఉండాలి. స్థిరము అని అంటే కదలకుండా ఉండేటువంటిది, లేకపోతే ఇప్పుడు ఎత్తుబల్లాలు లేకుండా ఉండేటువంటిది, లేకపోతే మరీ మెత్తగా ఉందంటే కూర్చోగానే కిందకి దిగబడిపోతాం. మరీ మెత్తగా ఉండేటువంటిది కాదు, అలాగని మరీ హార్డ్ గా ఉంటే ఎక్కువసేపు కూర్చోలేరు. సో బట్ ఎలా ఉండాలి అని అంటే కదలకుండా ఉండేటట్టుగా. కొంతమంది స్ప్రింగ్స్ పెట్టుకొని ఏదో పెద్ద బల్లలు పీటలు ఇలాంటివన్నీ చేసుకుంటారు. బట్ ఇట్ షుడ్ బి కంఫర్టబుల్. అందుకనే అసలు దానికి డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే సుఖం స్థిరం ఆసనం. సుఖమైనటువంటిది స్థిరమైనటువంటిది ఆసనం అన్నారు. ఆసనము అని అంటే కూర్చోవడము, కూర్చొని ఉండేటువంటి ప్రదేశము, దాన్ని కూర్చోవడం అనే దాన్ని ఆసనం అంటారు. ఎందుకంటే బాడీకి రిలేటెడ్ గా ఆసనం. అలాగే బాడీ కూర్చునే దాన్ని కూడా ఆసనమైన అంటారు. ఈ ఆసనం ఈ రెండు ఆస్పెక్ట్స్ లో ఉండాలి. సో అది ఎలా ఉండాలి అని అంటే స్థిరమైనటువంటిదిగా ఉండాలి, సుఖమైనటువంటిది స్థిరమైనటువంటిదిగా ఉండాలి. తర్వాత ఎలా కూర్చోవాలి అంటే పద్మాసనం వేసుకోవాలా, అందరికీ అన్ని చాలా విషయాలు తెలుసు. సుఖాసనంలో కూర్చోవాలా, లేకపోతే అర్ధ పద్మాసనం వేసుకోవాలా, అర్ధ నిమీలిత నేత్రాలతో కూర్చోవాలా, లేకపోతే చేతులు ముందుకు పెట్టాలా, చేతులు వెనక్కి పెట్టాలా, చేతులు సైడ్కి పెట్టాలా, ఒకదాని మీద ఒకటి పెట్టాలా, ఇలా అనేకమైనటువంటి సందేహాలు. సో దాని గురించి పరమాత్మ చెప్తారు. దాని గురించి చేతులు ఎలా పెట్టాలి అనేటువంటి దాని గురించి కూడా ఏమి చెప్పలేదు. సో బేసిక్ గా వాట్ ఎవర్ బి ద కంఫర్టబుల్, మనకి సుఖమైనటువంటిది కంఫర్టబుల్ గా ఉండేటువంటిది ఆసనము ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ఆసనం మీద, ఇప్పుడు పద్మాసనం అంటే కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసుకొని కూర్చుంటాయి. ఈ టైంలో ఈ శరీరంలో చేయాలంటే వంగదు అది, అందువల్ల అది రూల్డ్ అవుట్. లేదా అర్ధ పద్మాసనం, ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని కూర్చోవచ్చు కంఫర్టబుల్, లేదా సుఖాసనం కూర్చోవచ్చు. ఈ రెండు లేవండి కుదరదు అని అంటే కుర్చీ మీద కూర్చోవచ్చు. దానికి కూడా కిందనే వేసుకొని కూర్చోవాలనేటువంటిది లేదు. కూర్చోవడం ముఖ్యం. ఎలా కూర్చోవాలి అని అంటే వెన్నుముక నిటారుగా ఉండాలి. అది సమం కాయ శిరోగ్రీవం తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. కనుబొమ్మలనేమని దృష్టిని భూమధ్యం నుండి కేంద్రీకరించాలి. కంఫర్టబుల్ గా కూర్చోవాలి. సుఖం స్థిరం ఆసనం అని అనుకున్నట్టుగా స్థిరం ఆసనం ఆత్మన. ఇంకా ఇంకొకటి మాత్రం చెప్పారు ఇక్కడ, నా అత్యుత్కృతం నా అతి నీచం. అంటే బాగా ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశం కాదు, మిక్కిలి ఎత్తుగా ఉండేటువంటిది కాదు. నా అత్యుత్కృతం, బాగా హైట్ లో. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బాగా కనబడాలని చెప్పి ఈ ఆసనాన్ని బాగా హైట్ లో పెట్టుకుంటారు. హైట్ లో పెట్టుకొని కూర్చున్నప్పుడు కొన్నిసార్లు బాగా అంటే ధ్యానంలో కొంతమంది డీప్ గా వెళ్ళిపోవచ్చు, లేకపోతే ధ్యానం చేస్తూ నిద్రపోవచ్చు. నిద్రపోతున్నప్పుడు ఆ ధ్యానంలో కానీ కొంచెం హైట్ లో ఉన్న ప్రదేశం అయితే కింద పడి కాళ్ళు చేతులు ఏమైనా విరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎత్తుగా అనేటువంటిది ఉండకూడదు. నా అతి నీచం, మరీ కిందగా ఉండేటువంటిది ఉండకూడదు. అంటే సమతుల్యంగా ఉండాలి, సమభావంతో ఉండాలి. ఆ ఆసనం అనేటువంటిది బాగా ఎక్కువ ఎత్తులు కాదు, బాగా కిందకి కానీ ఉండకుండా ఉండేటట్టుగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నా అత్యుచితం నాతి నీచం, మరీ కిందకి కాకుండా. చైలాజిన కుశోత్తరం, ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు. ఆ ఆసనం మనం పెట్టుకున్నాం, ఏర్పరచుకున్నాం, లేకపోతే మెత్తని పరుపు కానీ దాని మీద ఏమైనా కూర్చున్నాము, అది ఎలా ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది కూడా చాలా డీటెయిల్డ్ గా పరమాత్మ చెప్తున్నారు. దీంట్లో ఏం చెప్తున్నారు, చైలాజిన కుశోత్తరం అంటే చేలము, జినము, కుశము, ఈ మూడు థింగ్స్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. చేలము అని అంటే క్లాత్, గుడ్డ, ఒక క్లాత్ ఉండాలి. అజినము అని అంటే జింక చర్మం, అంటే సమ్ డీర్ స్కిన్. దట్ టైమ్ ఇప్పుడు మేబీ దిస్ హ్యాస్ బీన్ టోల్డ్ ఫ్రమ్ 5000 years బ్యాక్. అప్పుడు ఉండేటువంటి దాని ప్రకారము ఈ పరమాత్మ చెప్పారు అప్పుడు ఉండేటువంటి దాంట్లో ఈ ధ్యానం ఎలా చేయాలి అనేటువంటిది. బట్ ప్రజెంట్ టైంకి మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దానికోసం జింక చర్మం కోసం అడవులకు వెళ్ళిపోయి, లేకపోతే జింకల్ని చంపేసి, లేకపోతే ఆ స్కిన్ ని దొరకలేదని చెప్పి జింక చర్మం దొరకలేదు కాబట్టి నేను మెడిటేషన్ చేయనండి, లేకపోతే అది వచ్చిన తర్వాత చేస్తానండి, ఏం కుదరదు. సో దట్ ఈజ్ వాట్. ఇప్పుడు దానికి బదులు మనం ఏంటి చేయాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. చేలము ఒక క్లాత్, ఆ క్లాత్ కూడా ప్రిఫరబుల్లీ సిల్క్ క్లాత్, జింక చర్మము. అండ్ కుశోత్తరం, కుశము అని అంటే గ్రాస్, దర్భగడ్డి అని అంటాం కదా. ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. అంటే ఇది కూడా దీన్ని ఏం చెప్తారంటే రివర్స్ లో వేసుకోవాలి. అంటే ముందు ఏం చేయాలి, గ్రాస్ వేసుకోవాలి, అజినము దీని మీద, కుశము కుశోత్తరం
మెత్తగా ఉంటుంది అనమాట. అంటే మేబీ ఒక బాగా ఎత్తుగా కాని ప్లేస్ కానీ బాగా కిందకు ఉండేటువంటి ప్లేస్ కానీ సెలెక్ట్ కాకుండా మధ్యస్థంగా, అంటే జస్ట్ నేల మీద మేబీ ఒక ఒక 8 ఇంచెస్ ఆర్ 9 ఇంచెస్ మాక్సిమం అంటే హైట్ లో, దాంట్లో మనము ఈ గ్రాస్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని కుశము, దాని మీద జింక చర్మము, దాని మీద క్లాత్, ఇది ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవి లేవండి మాకు జింక చర్మాలు, లేదా ఈ గడ్డి దర్భగడ్డి, లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి సిల్క్ క్లాత్, ఇవి లేకపోయినా పర్వాలేదు, శుభ్రంగా మన కార్పెట్ వస్తుంది, లేకపోతే మనకి శుభ్రమైనటువంటి మెత్తనైనటువంటి మార్కెట్ లో దొరికేటువంటి చాలా క్లాత్ దొరుకుతూ ఉంటుంది, పెద్ద పెద్ద బిగ్ టవల్స్ ఉంటాయి, లేకపోతే ఆసనాలను కూడా అమ్ముతూ ఉంటారు. సో దాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ప్లెయిన్ గా, ఒక ఇందాక చెప్పినట్టుగా మేబీ నాట్ మోర్ దాన్ ఒక 6 ఇంచెస్ ఉండేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద మళ్ళీ ఒక క్లాత్ వేసుకొని కంఫర్టబుల్ గా కదలకుండా ఉండేటువంటి దానిగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ రకమైనటువంటి ఆసనం గురించి చెప్పారు, ఎక్కడ హైట్ లో ఉండాలనేటువంటి చెప్పారు, తర్వాత అది ఏ ప్లేస్ లో ఉండాలనేటువంటి కూడా చెప్పారు, దాన్ని శుచిగా శుభ్రంగా ఉండాలనేటువంటి విషయాన్నే ఇక్కడ పరమాత్మ ఈ ఎలాగా ఏర్పాటు చేసుకోవాలి, ధ్యానానికి ఎలా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పారు. సో శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన మనః నాత్యుచితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఆసనము శుచి అయినటువంటి ప్రదేశంలో, శుభ్రమైనటువంటి ప్రదేశంలో, డిస్టర్బెన్స్ లేనటువంటి దాని దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా ఎలాగ ఉండాలి అని అంటే కంఫర్టబుల్ గా ఉండాలి. కంఫర్టబుల్ గా ఉండాలి కాబట్టి ఒక 2-3 లేయర్స్ ఉండాలి. 2-3 లేయర్స్. ఇక్కడ కుశగ్రాసము, జింక చర్మము, దాని మీద క్లాత్ అనేటువంటివి చెప్పారు కాబట్టి అలా కాకుండా ఒక 2-3 లేయర్స్ లో మనము రగ్గు, లేకపోతే ఒక కంబళి, లేకపోతే ఒక పెద్ద బ్లాంకెట్, ఒక థిక్ బ్లాంకెట్ వేసుకొని అలాంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకొని బాగా ఎత్తుగా కానీ కాకుండా బాగా లోతుగా ఉండకుండా ఉండేటట్టుగా దాని దగ్గర కూర్చొని దాని మీద ధ్యానం చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనకి ఇక్కడ పరమాత్మ చెప్పారు. సో పరిశుభ్రమైనటువంటి ప్రదేశమున క్రమముగా దర్భాసనము, జింక చర్మము, వస్త్రము ఒకదానిపై ఒకటి పరిచి, దగ్గర మనం అనుకున్నాం కదా, అతి ఎక్కువగా కానీ అతి తక్కువగా కానీ కాకుండా సమానమైనటువంటి ఎత్తులో స్థిరమైనటువంటి స్థానమును ఏర్పాటు చేసుకొని ధ్యానమునకు ఈ సాధకుడు కూర్చొనవలను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మెడిటేషన్, డూయింగ్ మెడిటేషన్, ఎస్టాబ్లిషింగ్ ఇన్ దట్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, బట్ దే విల్ హెల్ప్. ఎప్పుడైతే ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నామో దే విల్ హెల్ప్ ఇన్ అవర్ మెడిటేషన్. సో ఇక్కడ ఆసనం గురించి, లేకపోతే ఇందాక కూడా చెప్పుకున్నాం ఎలా కూర్చోవాలి అనేటువంటి దాని మీద, పద్మాసనము, సుఖాసనము, స్థిరాసనము ఇలాంటివన్నీ మనం పెట్టుకోలేకపోతే మనం ఏం చేయాలంటే కుర్చీ మీద కూర్చొని చేసుకోవచ్చు. కుర్చీ మీద హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇలా కూర్చున్నాం, సోఫాలో కూర్చోవచ్చు. బట్ వెన్ యూ డూ మెడిటేషన్, కీప్, అంటే వెనకాతల వారిపోయి ఇలా పడుకొని ఇలా కాకుండా యూ కీప్ స్ట్రైట్, కీప్ ద స్పైన్ స్ట్రైట్, దృష్టిని భ్రూమధ్యమునందు పెట్టుకోవాలి, బాడీ అంతా కూడా రిలాక్స్డ్ అవ్వాలి. ఆ పొజిషన్ లో కూర్చొని మనము ధ్యానం చేయాలి. ఇంక ఎలా చేయాలి ఈ ధ్యానం, ఇంకా ఏం చేయాలి? కూర్చున్నాము, ఆసనం ఏర్పాటు చేసాము, ఇప్పుడు ఇంకా ఎలాగ చేయాలి, వాట్ ఆర్ ది డీటెయిల్స్ మోర్, ధ్యానానికి కావాల్సినటువంటి ఏమిటి అనేటువంటిది తర్వాత శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. తర్వాత ఏం చేయాలి 12వ శ్లోకంలో చెప్తున్నారు. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంధ్యాత్ యోగం ఆత్మ విశుద్ధయే. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూర్చున్నాము, ఆసనం ఏర్పాటు చేసుకున్నాము, శుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చున్నాము. నౌ వీ హ్యావ్ రిజాల్వ్డ్ టు డూ మెడిటేషన్, ధ్యానం చేద్దాం అని చెప్పి మనం కూర్చున్నాము. ఎలా చేయాలి ఈ ధ్యానంలో అంటే, తత్ర ఏకాగ్రం మనః కృత్వ. ధ్యానంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే మనస్సుని ఏకాగ్రం చేయమన్నారు. తత్ర, అప్పుడు ఏం చేయాలి అని అంటే మనస్సుని ఏకాగ్రం చేయవలను. తత్ర ఏకాగ్రం మనః కృత్వ. ఇదేనండి అసలు సమస్య. మనస్సుని ఏకాగ్రం చేయడం ఏమిటి, అసలు ఎలా ఏకాగ్రం చేయాలి, అసలు ఏకాగ్రం అంటే ఏమిటి అంటే, అసలు మనస్సు అంటే ఏంటి? చాలా సార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మనస్సు అంటేనే
చంచలం, కదిలేటువంటిది మనస్సు. మనస్సు అనేటువంటిది ఇట్ ఈస్ ఎవర్ ఫ్లోయింగ్. మనస్సు అనేటువంటిది ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది, మనస్సు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. అసలు కదిలేదానికే మనస్సు అని పేరు. ఏమిటి కదులుతున్నది ఇక్కడ? ఈ మనస్సు అని అంటున్నాము. అసలు మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే ఒక ఆలోచన సమూహం అని అనుకున్నాము. మనస్సు అనేటువంటిది ఆలోచనలు. ఇది అంటే అసలు మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఇంద్రియములను తెలుసుకునేటువంటి దానిగా ఉన్నటువంటిది మనస్సు. మనకి ఇంద్రియాలంటే ఏమున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఇవన్నీ కూడా ఈ కన్ను అనేటువంటిది చూచేటువంటి ఇంద్రియం. ఆ కన్ను అంటే దాన్ని చూచేటువంటిది అంటే ఏంటి ఇస్తున్నది? మనకి రూప జ్ఞానాన్ని ఇస్తున్నది. రూపము కన్ను చూస్తున్నది. కన్ను చూస్తూ ఉంటే ఇదిగో ఇది పెన్ను, ఇది లేకపోతే ఇది టీవీ, లేకపోతే ఇది ఒక వాటర్ బాటిల్, ఇది ఒక వస్తువు అనేటువంటి రూప జ్ఞానాన్ని ఇస్తున్నది. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మనస్సు ఉన్నది, కానీ మనస్సు అంటే ఏమిటో మనకు తెలియట్లేదు. మనస్సు అంటే ఆలోచనల సమాహారము, అది ఎల్లప్పుడూ కదిలేటువంటిది అని అనుకున్నాం. ఇట్స్ లైక్ ఏ ఒక కంటైనర్ విచ్ కంటైన్స్ ఆల్ దిస్ అనేకమైనటువంటి ఈ జ్ఞానములతో నిండి ఉన్నటువంటిది. దాన్నే మన సంస్కృతంలో చెప్పాలంటే ఘట జ్ఞానము, పట జ్ఞానం అంటాము. ఘటము అని అంటే కుండ, అంటే ఇది వస్తు జ్ఞానము, ఇది వస్తువు అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. అది ఎలా తెలుస్తున్నది అని అంటే ఈ జ్ఞానేంద్రియముల ద్వారా తెలుస్తున్నది. అందులో ఫస్ట్ ఉండేటువంటిది జ్ఞానేంద్రియంలో మొట్టమొదటినే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టుగా కన్ను ద్వారా ముందు రూపజ్ఞానం వస్తుంది. అలాగే మనకి శబ్ద జ్ఞానం వస్తూ ఉంటుంది, అంటే వింటూ ఉంటాం చెవి ద్వారా. ఈ చెవి ద్వారా, కన్ను ద్వారా, వీటన్నిటి ద్వారా తెలుసుకుంటున్నటువంటిది మనస్సు అనేటువంటిది ఉంది. ఎందుకంటే మనస్సు అనేటువంటి దాని తాలూకా పని ఏంటి అంటే తెలియడమే దాని పని, తెలుసుకోవడమే దాని పని. కానీ ఆ మనస్సు లేకపోతే కన్ను చూసినా రిజిస్టర్ అవ్వదు, మనస్సు లేకపోతే విన్నా మనకి రిజిస్టర్ అవ్వదు. అది మన అనుభవంలో ఉండేటువంటి విషయమే. సో ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? మనస్సు అనేటువంటిది ఏకాగ్రం చేయమంటున్నారు. మనస్సు ఏకాగ్రము అవ్వాలి అని అంటే అసలు మనస్సు అంటే ఏమిటి అనేటువంటిది అవగాహన ఉండాలి. లేకపోతే మనం కూర్చున్నామండి, మనం సింపుల్ కూర్చున్నాము, నా మనస్సు నిలబట్టలేదు, నా మనస్సు అక్కడికి పరిగెడుతున్నది, ఇక్కడికి పరిగెడుతున్నది. ఎందుకు పరిగెడుతున్నది అంటే ఆ లోపల మనం కొంత పరిశీలించట్లేదు. అట్ ఈజ్ మైండ్ అనేటువంటిది అవగాహన లేదు, అందువల్ల అటు ఇటు వెళ్తున్నారు. సో దాని లోపలికి మనం వెళ్ళి కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ధ్యానంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. సో మనం ఇప్పుడు ఏమంది? కన్ను అంటే ఒక రూప జ్ఞానము, చెవి అంటే ఒక శబ్ద జ్ఞానము, ఇంకా ఉన్నది ముక్కు. అక్కడెక్కడో అగరబత్తి పెట్టాలండి, దేవుడు కూర్చోమని పూజ చేయాలి అని అంటే అగరబత్తి పెట్టాలి. అగరబత్తి ఎలా ఉండాలి అంటే మంచి సువాసన భరితంగా ఉండాలి. ఆ కొన్ని తర్వాత మళ్ళీ అదేమో బాగా ఎక్కువ టైం ఉండగలగాలి. ఆ తర్వాత అది మనకి పెట్టినప్పుడు దగ్గు అది రాకూడదు. ఇలాగ దానికి అనేకమైనటువంటి జ్ఞానాలు ఉంటాయి మనకి. సో గంధ జ్ఞానం, ఆ ముక్కు అనేటువంటి దాన్ని బట్టి గంధము, లేకపోతే ఇది ఏ షాపులో కొనాలి, ఎక్కడ కొనాలి, ఆర్గానిక్ కొనాలా, నాన్ ఆర్గానిక్ కొనాలా, పువ్వులతో తీసింది కొనాలా, ఇలాంటివన్నీ ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. అంటే మనస్సు ఏమవుతున్నది? ఏకాగ్రం అవటంలా. అనేకమైనటువంటి ఈ వృత్తులు వస్తూ ఉంటే, అనేకమైనటువంటి చలనాలు వస్తూ ఉంటే దానితో తగులుకొని దాని వెనకాతల ఆలోచనలతో పరిగెట్టుకుంటూ పోతున్నారు. సో ఇది తెలియాలి మనకి. సో ఇది అలాగే ముక్కు ఉన్నది, అలాగే నాలుగున్నది రసజ్ఞానము. ఈ రసజ్ఞానము అని అంటే ఏది? అల్ల స్వీట్ తినాలా, ఎల్లిప్పుడు తినాలా, ధ్యానం అయిపోయిన తర్వాత ఏ వంట చేయించుకోవాలి, ధ్యానం అయిపోయిన తర్వాత ఏది మనకి బాగా ఉంటుంది, ఆ స్వీట్ తినాలి. ఇలా అనేకమైనటువంటి ఆలోచనల సమూహంతో వెళ్తూ ఉంటాయి. లేకపోతే స్పర్శ జ్ఞానం, ఇంకా చర్మం ఉన్నదంటే స్పర్శ జ్ఞానం. ఏసీ ఉండాలా అక్కర్లేదా, బాగా వేడిగా ఉంది, బాగా చల్లగా ఉంది, అబ్బా ఈ వాతావరణంలో ఏమిటి చేస్తాము, అసలు ఫ్యాన్ వేస్తే శబ్దం ఎక్కువైపోతున్నది, లేకపోతే బాగా ఇదో అనేకమైనటువంటి. సో అందువల్ల ఈ పంచేంద్రియములు, ఈ పంచ జ్ఞానేంద్రియములు అనేటువంటి దాన్ని ముందు షట్ ఆఫ్. ఈ ఇంద్రియములు అనేటువంటి షట్ చేయాలి. ఈ మనస్సు ఏకాగ్రం అవ్వాలి అని అంటే ఇంద్రియములను షట్ చేయాలి. అందుకని ఏం చేయాలి మనము? ఇందాకలు చెప్పినట్టుగా శుచౌ దేశే ప్రతిష్టాప్య, ముందు కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏమైంది? కళ్ళు మూసుకున్నాము, చెవులు విన్నా కూడా దాన్ని పట్టించుకోవడం మానేసాము, నాలుక బంద్ అయిపోయింది, మాట్లాడటం మానేసాము, స్పర్శను కూడా నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టాము. ఇప్పుడు మనస్సులోకి ఇన్పుట్స్ అనేది తగ్గిపోయి, మనసులోకి వచ్చేటువంటి ఇన్పుట్స్. ఎందుకంటే మనము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధ్యానము అని అంటే అంత ప్రయాణం, బాహ్య ప్రయాణం కాదు, బయటికి వెళ్ళేటువంటిది కాదు. ధ్యానము అని అంటే బయట కాదు. అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, కర్మ అనేటువంటిది ఆగిపోవాలి, కర్మలు అనేటువంటిది ఆగిపోవాలి.
ఎక్కడైతే కర్మ మినిమం అయిపోతుందో, కర్మ అంటేనే క్రియ, క్రియ అనేటువంటిది మినిమం అయిపోతుందో అప్పుడు అస్సలు మనస్సు అనేటువంటిది బయటపడుతుంది. అంతవరకు ఏంటంటే ఈ మనస్సు అనేటువంటిది క్రియల్లో తగులుకుంటూ ఉంటుంది, యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రవహించడమే దాని పని కదా, మనస్సు అంటేనే ప్రవహించడం. మనస్సు అనేటువంటిది ఎక్కడుంది? మనస్సుకి ఏదైనా ఒక పర్టికులర్ గా బాడీలో ఒక ప్లేస్ లో ఉందా? మైండ్ లో ఉంది. మైండ్ ఎక్కడుంది అని అంటే బ్రెయిన్ లో ఉందా, లేకపోతే హార్ట్ లో ఉందా, లేకపోతే కాళ్ళలో ఉందా, లేకపోతే ఎక్కడుంది? అదేం లేదు. మరి అది సర్వాంతర్యామి. మనస్సు అంతా కూడా బాడీ, ఇట్ ఎన్వలప్స్ ద బాడీ. మనస్సులో బాడీ ఉందా, బాడీలో మనస్సు ఉందా? ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు ఒక జ్ఞానం తెలుస్తున్నది అని అంటే, ఇప్పుడు సపోజ్ ఘటము అన్నాము, కుండ అన్నాము. ఈ కుండ అనేటువంటిది ఎక్కడ తెలుస్తున్నది? లేకపోతే ఒక వస్తువు అన్నాం, ఒక సెల్ ఫోన్ అన్నాం. సెల్ ఫోన్ అనగానే, లేకపోతే సెల్ ఫోన్ అనేటువంటిది అనలే, ఒక ఆలోచన వచ్చింది సెల్ ఫోన్. ఆ ఆలోచన ఎక్కడుంది అంటే చాలా మంది చెప్తారు బయట ఉంది కదండి సెల్ ఫోను, లోపల మాత్రం లోపల తెలిసింది కదా అంటే. అంటే వస్తువు బయట ఉంటే జ్ఞానం లోపల ఉన్నదా? అంటే ఇక్కడ ఏమైంది? ఉండడం అనేటువంటిది బయట ఉంటే తెలియడం అనేటువంటిది లోపల ఉంది కదా అని అనుకుంటాం. అంటే అక్కడ రెండు వచ్చింది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దీన్ని. మనస్సు ఏకాగ్రం గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే సత్ చిత్, సత్ అంటే ఉండడము, చిత్ అంటే తెలియడము అని అనుకున్నాం. ఈ సచ్చిత్తులు వేరు వేరే ఒకటేనా? ఇది ఒక పెద్ద మీమాంస. సత్ అంటే ఉండడము, చిత్ అంటే తెలియడము. ఇప్పుడు ఘటము అన్నాము, కుండ అన్నాము, లేకపోతే సెల్ ఫోన్ అన్నాము. ఈ సెల్ ఫోన్ ఎక్కడుంది? బయట ఉంది కదండి. అది ఎక్కడ తెలిసింది? మనసులో తెలిసింది. మనసు ఎక్కడుంది? లోపల ఉంది. లోపల అంటే అసలు బాడీ అన్నాము, బాడీ అంటే తెలిసింది కాబట్టి లోపల బయట అనేటువంటిది ఉండదు. బట్ తెలిసింది మాత్రమే ఉంటుంది. ఉండడం బయట ఉండి తెలియడం లోపల ఎలా ఉంటుంది? రెండు విడదీయరా అనేటువంటిది కదా. అంటే లోపల జ్ఞానము లేకుండా, లోపల ఉండకుండా బయట ఉండవు అనేటువంటి తెలియదు. అది మనం తెలుసుకోవాలి. అంటే సత్తు చిత్తు విడదీయరా అనేటువంటివి. సత్తు చిత్తు ఏ కాలమునందు ఉంటుంది. సత్తు చిత్తు ఒకే చోటు ఉంటుంది. సత్తు లేకపోతే అసలు చిత్తు లేనే లేదు. అంటే బయట వస్తువు కాదు, ముందు లోపల తెలిస్తేనే ఆ బయట అనేటువంటిది మనకు అనుకుంటూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడైతే ఈ భేద దృష్టి ఉందో, ఈ అంటే తెలియడం వేరు, ఉండడం వేరు అనేటువంటి ఎక్కడైతే మనం అనుకుంటామో అప్పుడు మనకి ఈ ద్వంద్వంలో చిక్కుకుంటాం. తెలియడము ఉండడము అనేటువంటిది రెండు ఒక్కటే, ఆ రెండు విడదీయరా అనేటువంటిది. కానీ ఆ బయట ఉంది అని అనుకుంటాం. కానీ అన్లెస్ నువ్వు చూస్తే తప్ప, నీ లోపల ఆ దాని తాలూకా జ్ఞానం ఉంటే తప్ప తెలియదు. లోపల ఇది సెల్ ఫోను అని నీకు జ్ఞానం ఉంటే తప్ప అది తెలియనటువంటి పరిస్థితి. సో అది మనము తెలుసుకోవాలి. సో అందువల్ల మనస్సుని ఏకాగ్రం చెయ్యాలి అని అంటే ఈ సచ్చిత్ రూపమైనటువంటి ఆ లోపల ఉండేటువంటి ఆ మనస్సు ఒక సచ్చిత్ రూపమైనటువంటి ఒక అభాసం, అంటే ఒక రిఫ్లెక్షన్ కాన్షియస్నెస్. అంటే లోపల ఈ నేను అనేటువంటి ఒక చైతన్యము, ఆ చైతన్య తాలూకా ప్రతిఫలనము వలన మనస్సు అనేటువంటి ఒక అభాసం, అంటే రిఫ్లెక్టివ్ కాన్షియస్నెస్, అభాస చైతన్యమునందు అవి ప్రతిబింబిస్తున్నాయి అన్నమాట. అంటే దే ఆర్ రిఫ్లెక్టింగ్. ఏది? ఈ రూప జ్ఞానము, శబ్ద జ్ఞానము, లేకపోతే గంధ జ్ఞానము, రసజ్ఞానము అనేటువంటి ఈ జ్ఞానములు, పంచేంద్రియములతో తెలియజేయబడుతున్నటువంటి జ్ఞానములు మనస్సు తెలుసుకోవడం వల్ల ఈ మనస్సులో అనేకమైనటువంటి ఈ వ్యాపారములు, ఇంద్రియ వ్యాపారముల వల్ల మనస్సు కాన్స్టెంట్ గా బొంబార్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానమునందు కూర్చున్నామో, ఏకాగ్రం చేద్దాం అనుకున్నామో, ఈ అన్ని ఇంద్రియములను షట్ ఆఫ్ చేసినప్పుడు మనస్సు అనేటువంటిది ఒక్క చింతన, ఏక చింతన, ఒకటే చింతన యందు మనం పెట్టగలగాలి. ఏమిటో చింతన అంటే మనస్సుకి ఇంక వేరే పనేం లేదు. ఇంద్రియములు షట్ ఆఫ్ చేసాం, కూర్చున్నాం, కళ్ళు చూడటం లేదు, చెవులు వినటం లేదు. అందుకనే మనకి ఏం చెప్పారంటే పరమాత్మ అంతకు ముందు 5వ శ్లోకంలో కూడా ఇంద్రియాన్ని అసలు ఈ విషయములను, బాహ్య విషయములను బాహ్యమునకు నెట్టివేసి, బయటి విషయములను బయటికే నెట్టివేసి, స్పర్శాను కృత్వా బహిర్బాహ్యాంతర్ చక్షు చైవాంతరే భ్రువో అన్నారు. అంటే బాహ్య విషయములను వదిలిపెట్టి
విగతిశ్చ భయ క్రోధ, క్రోధము భయము అనేటువంటి వాటిని వదిలిపెట్టి, అంటే ధ్యానాన్ని కూర్చున్నాము, ఇంక బయట విషయాలన్నింటినీ బయటని వదిలిపెట్టేసాము. ఇవాళ వీ హ్యావ్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్, వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద జాబ్ ఆన్ అవర్ హ్యాండ్. సో అప్పుడు ఏం చేస్తాము, బయట వాటిని ఏమీ పట్టించుకోము. అలాగే ధ్యానం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ కూర్చున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ కూడా బయట విషయాలను మానేసామో అప్పుడు మనస్సు అనేటువంటిది ఏంటంటే ఇట్ బికమ్స్ టెంపరరీ సైలెంట్. ఒకసారి దానికి ఎందుకంటే ఫీడ్ లేదు కదా, దానికి ఫీడ్ ఏం లేదు, అప్పుడు ఏకాగ్రం అవుతుంది. అప్పుడు ఒక్కటి ఆలోచించడానికి అవుతుంది. ఈ ఏకాగ్రం చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే, అప్పుడు దానిని గమనించినప్పుడు దానిని ఒక ఏకాగ్రం చేయాలి అని అంటే కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేషన్. అందుకనే దీన్ని ఏంటంటే ఏకాగ్రం చేయడం అంటే ధారణ అంటారు. అందుకనే అష్టాంగ యోగా విధానంలో దేర్ ఆర్ 8 లింబ్స్ స్టెప్స్ చెప్పుకున్నాము. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహారము అని అంటే 5th స్టెప్. ఈ ప్రత్యాహారంలో ఏం చేసాము, వీఆర్ విత్ డ్రాయింగ్ ద సెన్సెస్, లోపలికి తీసుకెళ్తున్నాం. అంటే ఏం చేసాము, షట్ ఆఫ్ చేసాము. ఏకాగ్రం చేసిన తర్వాత, విత్ డ్రా చేసిన తర్వాత 6th లింబ్ ఏమిటి అని అంటే ధారణ. ఇంకా మెడిటేషన్కి రాలేదు మనం, ఏకాగ్రంకి వచ్చాము. ధారణ అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్. సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ లో ఏం చెప్తున్నామంటే, బయట నుంచి లోపల ఫీడ్ లేదు కాబట్టి లోపల మనస్సు లోపల ఏం జరుగుతున్నది అనేటువంటి దాన్ని గమనించడం, మనస్సుని గమనించడం, మనస్సుని వాచ్ చేయడం, కదలికలను గమనించడం అనేటువంటి చేసి దానిని ఏకాగ్రంగా చూడడం. ఉదాహరణకి దీన్ని ఏం చెప్తారంటే, దీపం పెడతాం, దీపం వైపు ఏకాగ్రంగా చూడంటాం. లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ముందు ప్రాబ్లం ని చదువు అంటాం. ప్రశ్న పత్రంలో ప్రశ్న వస్తుంది అంటే ప్రశ్నలోనే జవాబు ఉంటుందని చెప్తారు. మనం ఏం చేస్తాము, ప్రశ్న పూర్తిగా చదవము. ద క్వశ్చన్, యూ షుడ్ రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్. ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఏం చెప్తారు, ముందు క్వశ్చన్ చాలా క్షుణ్ణంగా, తీవ్రంగా, చాలా ఏకాగ్రంగా పరిశీలించాలని చెప్తారు. క్వశ్చన్ ని ఎప్పుడైతే ఏకాగ్రంగా పరిశీలించామో అప్పుడు దాని నుంచి మనకి సమాధానం అనేటువంటి తడుతుంది. అలాగే ఈ మనస్సులో కదలికలను మనం జాగ్రత్తగా, ఇట్స్ ఎ పజిల్, మైండ్ ఈజ్ లైక్ ఎ పజిల్, మైండ్ ఈజ్ అండర్ కాన్స్టెంట్లీ ఆసిలేషన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ కాన్స్టెంట్లీ ఫోకస్ ఆన్ ద మైండ్. ఫోకస్ ఆన్ ద మైండ్ అంటే ఇక్కడ మనస్సుని పరిశీలించేటువంటి నేను రెండు వచ్చాయి. ఇప్పటి వరకు ఏంటంటే నేను మనస్సు అయి ఉన్నాను, మనస్సు ఇంద్రియ వ్యాపారంలో చిక్కుకొని ఉంది, అందువల్ల మనస్సు ఇష్టం వచ్చినట్టుగా పరిగెడుతున్నది, జంప్ చేస్తున్నది. ఒక కోతి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి, ఒక్క కొమ్మ నుంచి ఒక్క కొమ్మ మీదకి, ఒక చోటు నుంచి మరో చోటికి గెంతినట్టుగా మనస్సు గెంతుతున్నది, మనసుతో మనం గెంతుతున్నాం. అందువల్ల ఏం చేస్తున్నాం, అలా గెంతుతూ కూడా అది అన్ని యాక్షన్స్ లో చిక్కుకొని ఉంది, కర్మల్లో చిక్కుకొని. ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఆ సినిమాకి వెళ్తాం, ఈ సినిమాకి వెళ్తాం, లేకపోతే ఈ గుడికి వెళ్తాం, ఆ పూజ చేస్తాం, ఈ వ్రతం చేస్తాం, ఇలా బాహ్యంలో అన్ని ఉన్నాయి. ఈ బాహ్యములో ఉండేటువంటి వృత్తులన్నిటినీ కూడా మనం ఆపాము. ధ్యానం దగ్గరికి వచ్చేసరికి ఏం చేసామనంటే ప్రత్యాహారము, యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు అయిపోయి ప్రత్యాహారము, విత్ డ్రాయల్ మొదలెట్టాం. ప్రత్యాహారము నుంచి ధారణకు వచ్చాం. తత్ర ఏకాగ్రం మనఃకృత్వ, ఏకాగ్రం చేయడం మొదలెట్టాం. అంటే ఏకాగ్రము అని అంటే కదిలే మనస్సుని గమనించడం మొదలెట్టాం. గమనించడం అని అంటే నేను ధ్యానంలో కూర్చున్నాను, ఈ ధ్యానంలో నేను గమనిస్తున్నాను. ఏకాగ్రం కృత్వ, ఏకాగ్రం చేసి ఏం చేయాలండి అని అంటే యత చిత్తేంద్రియ క్రియ అంటే చిత్త ఇంద్రియ క్రియలను యత నియమించి మనస్సును గమనించడం మొదలెడితే అది ఊరుకుంటుందండి. ఎంత తొక్కి పెడితే అంత పవర్ఫుల్ గా బయటికి లేస్తుంది. నువ్వు ధ్యానం చేస్తావా, లేకపోతే నువ్వు కూర్చుంటావా, ఎలా చేస్తావో చూస్తాను. అలా పని ఏం చేసావు, లేకపోతే అక్కడ అలా వాటితో మాట్లాడుతా అన్నావు కదా, నీకు ఇంపార్టెంట్ పని ఉన్నది కదా, లేకపోతే ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి అనేటువంటిది విక్షేపణ, ఆవరణ విక్షేపణ. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించడము, లేదా కదులుతూ ఉండడము, అంటే ఎక్స్పాండ్ అవ్వడము, లేనిది ఉన్నట్టుగా ఊహించడము, ఇదే మనసు చేసేటువంటి పని. అల్లప్పుడు ఏదో అయిపోతుంది. నువ్వు రేపు ఈ రోజు ఇంత టైం వేస్ట్ చేస్తే నువ్వు రేపు దాన్ని ఎలా వేస్ట్ చేస్తావు, నువ్వు టైం అంతా వేస్ట్ చేసి నువ్వు ఈ లోపల ఇదేదో పని చేసుకోవచ్చు కదా, లేకపోతే డబ్బు సంపాదించుకోవచ్చు కదా, లేకపోతే మంచి పేపర్ పబ్లిష్ చేసుకోవచ్చు కదా, లేకపోతే మంచిదే. ఇవన్నీ కూడా ఎక్కడ లేనటువంటి ఆలోచనలు అదే క్రియేట్ చేస్తుంది. సో అక్కడ కూడా ఎందుకని పరమాత్మ చెప్తున్నారు, ఏకాగ్రం మనస్సుని ఏకాగ్రం చేయడము అంటే ఇంద్రియములన్నీ కూడా బయటికి పోతున్నటువంటి వాటిని నియంత్రించడము,
ఆ లోపల కూర్చున్న తర్వాత మనస్సులో కదిగినటువంటి ఆలోచనలను కూడా చిత్త ఇంద్రియ క్రియలు, చిత్తము అని అంటే భావనలు, ఇమోషన్స్ అనేకమంటిది వస్తూ ఉంటాయి. ఆ వాటన్నిటినీ కూడా వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. దాని అన్నింటిని చిత్తేంద్రియ క్రియ. క్రియ అంటేనే మనము చలనము, క్రియ అంటేనే యాక్షన్ అన్నమాట. వాటన్నిటి మీద కూడా ఒక కమాండ్, ఒక కాబు రావాలి. దాన్నే ఉపరత అంటారనమాట. అంటే ఈ ఈ చూచేటువంటి క్రియ, వినేటువంటి క్రియ, క్రియ అనేటువంటిది చూసుకోవాలి. ఈ క్రియలన్నిటినీ కూడా మనము నియంత్రించాలన్నమాట. అంటే నియంత్రించాలి అని అంటే బలవంతంగా ఆపడం కాకుండా ఒక ఫోకస్డ్ లైన్ లో పెట్టాలి. దాన్ని క్రియ అంటే ఏం చేస్తారు? ఈ లోపల నిరంతరం జరిగేటువంటి క్రియ ఒకటి ఉంది. మనకు తెలియకుండానే, మన తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే శ్వాస క్రియ అన్నాం. అంటే శ్వాస ఆడేటువంటి క్రియ. చిత్తేంద్రియ క్రియ అని అంటే చిత్తములో ఉండేటువంటి క్రియలు, ఇంద్రియముల్లో ఉండేటువంటి క్రియలు. ఇంద్రియములు అని అంటే మనము ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ నియంత్రించాము. భావనలు, చిత్తములో ఉండేటువంటి క్రియలు అని అంటే అవన్నీ కూడా దానంతా జరుగుతుంటాయి. దాన్ని జయించాలంటే ఏం చేయాలి అని అంటే యు జస్ట్ షిఫ్ట్ ద ఫోకస్ ఆన్ ద స్వభావ సిద్ధంగా జరిగేటువంటి క్రియల మీదే పెట్టాలి. అంటే బట్ట శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటికి రావడం, లోపలికి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానంతటా జరిగే క్రియ. మనం ఏం చేయటం లేకపోతే శ్వాస లోపలికి రావడం, శ్వాస లోపలికి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే గుండె కొట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఈ చెవులు మూసుకున్నాం అనుకోండి, చెవులు మూసుకుంటే ఆ చెవు లోపల కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇది ఒక టెక్నిక్. అంటే టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్. దిస్ ఇస్ నాట్ మెడిటేషన్. ధ్యానమునందు ఏకాగ్రం కుదరడానికి కొన్ని క్రియలు ఉన్నాయి. ఏవవి క్రియలు? చేసేటువంటివి కాదు, సహజమైనటువంటి క్రియలు. వాటి మీద ఫోకస్ పెట్టమన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చెవులు మూసుకుంటే ఇలాగా ఆ లోపల శబ్దం వస్తుంది. ఆ శబ్దము దానంతటా జరిగేటువంటి శబ్దం అనాహతము అంటారనమాట. అంటే ఏ రకమైనటువంటి ఆలంబన లేకుండా దానంతటా జరిగేది. దాన్ని వినొచ్చు, ఆ శబ్దాన్ని వినొచ్చు. అది ఒక క్రియ అవుతుంది. శ్వాస మీద దృష్టి పెట్టడం, అది ఒక క్రియ అవుతుంది. లేదా శ్వాసను రెగ్యులరైజ్ చేయడం, అది ఒక క్రియ అవుతుంది. ఈ క్రియలు కూడా డ్రాప్ అయిపోవాలి, అది కూడా అయిపోవాలన్నమాట. కానీ మనస్సు అనేటువంటిది ఏకాగ్రమ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. చేస్తూ అలాగా చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంధ్యాత్. ఆసనం మీద మాత్రం కూర్చొని ఉండాలి. ఇక్కడ అంతేగాని నేను నడుస్తూ చేస్తానండి, మాట్లాడుతూ చేస్తాను, టీవీ చూస్తూ చేస్తాను కుదరదు. అది క్రియలు. మళ్ళీ ఆ కర్మలు. క్రియ అంటే కర్మ, సమ్ యాక్షన్స్. సో యాక్షన్స్ చేస్తూ ఇంకో యాక్షన్ నువ్వు చేయలేవు. ఎప్పుడైనా చేయగలిగింది ఒకటే యాక్షన్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ డూ ఇట్. సో అందువల్ల ఉపవిశ్యాసనే యుంధ్యాత్. ఆ ఆసనమునందు కూర్చోవాలి. యుంధ్యాత్ అంటే మనం చాలా చెప్పుకున్నాము. యుంధ్యాత్ అంటే కలిసి ఉండడము. యుంధ్యాత్ అంటే దానిని ఆచరణలోకి తీసుకురావడము. కలిసిపోయి మనము చేయాలి అనేటువంటి చేయాలి అంటే నిమగ్నమై చేయాలి, నిమగ్నం అయిపోవాలన్నమాట. వీ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఏకాగ్రమైనటువంటి బుద్ధితో మనము చేయాలి. సో ఉపవిశ్యాసనే ఆసనం మీద కూర్చొని ఏకాగ్రమైనటువంటి చిత్తముతో, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో యుంధ్యాత్ కలిసిపోయి ఉండాలి. ఉండిపోయి దీనికోసం చేయాలి. ఈ ధ్యానం ఎందుకు చేయాలి అని అంటే యోగం ఆత్మవిశుద్ధయే. దేనికోసం చేయాలి అని అంటే లోపల అంతఃకరణ శుద్ధి కొరకు. ఆత్మవిశుద్ధయే యోగాన్ని, దాన్ని ఆత్మవిశుద్ధి. అంతేగాని యోగమును కమర్షియలైజ్ చేయకూడదు. మనం ఏమంటామనంటే యోగం చేస్తే మంచి శరీరఛాయ వస్తుందండి, యోగం చేస్తే ఏవో కొన్ని సిద్ధులు వస్తాయండి, యోగం చేస్తే మనం ఏదో అట్రాక్ట్ చేస్తామండి, మనందరూ కూడా చాలా గౌరవిస్తారండి. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యోగా. యోగము అని అంటే కలయిక, పరమాత్మతో కలయిక, భగవంతుడితో కలయిక, భగవంతుడితో అపాయింట్మెంట్. కాబట్టి ఈ యోగమును ఎందుకు చేయాలి అని అంటే యోగం ఆత్మ విశుద్ధయే, ఆత్మశుద్ధి కొరకు. ఆత్మశుద్ధి అంటే ఏంటి? మళ్ళీ ఇది ఒక డౌట్ మనకి. ఆత్మశుద్ధి అనేటువంటిది ఎలా తెలుస్తుంది అని అంటే దానినే చాలా సార్లు అంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పారు. సమబుద్ధి అంటే సమదర్శన, అందరి పట్ల సమభావం. అందుకనే మనకి ఏం చెప్తారు అని అంటే వేదాంత దృష్టితో కానీ చూస్తే, అంటే జ్ఞాన దృష్టితో కానీ చూస్తే మనకి సమభావం అనేటువంటిది రావాలి. అందుకనే సమత్వం యోగ ఇచ్చితే, సమభావము అందరి పట్ల. సర్వభూత హితే రతాహ,
దట్ ఈస్ అది జ్ఞాన దృష్టి. అన్ని భూతముల యందును కూడా సమభావం అనేటువంటిది చూడాలి. అలాగే భక్తి దృష్టితో చూస్తే మనం లేదండి నాకు భక్తిగా ఉందండి, నాకు భగవంతుడు ఈశ్వరుడు భగవంతుడు కావాలి అని అంటే అందరి పట్ల ఈశ్వర భావన, అంటే అందరిలో ఉండేటువంటిది ఆ ఈశ్వరుడే అనేటువంటిది ఆ దృష్టి వస్తే దెన్ యూ బికమ్ ఏ డివోటీ. దట్ ఈస్ వాట్ మెంట్ బై డివోషన్. అందరినీ గౌరవించడము, అందరి పట్ల సమభావంగా ఉండడము, అందరిలోనూ కూడా ఆ ఈశ్వరుడే ఉన్నాడు అనేటువంటి భావన, అన్ని ఉపాధుల ద్వారా ఆ ఈశ్వరుడే వ్యక్తీకరించబడుతున్నాడు అనేటువంటిది ఉంటే, ఆ శరణాగతి అనేటువంటిది ఉంటే అది మనకి భక్తి అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద డివోషన్. అంతేగాని డివోషన్ అంటే మనం ఏదో కొబ్బరికాయలు కొట్టేయడము లేకపోతే గుడి 100 ప్రదక్షిణలు చేయడము అనేటువంటిది కాదు. అందుకనే ఏం చెప్తారంటే ఆ there is a wonderful quotation by Swami Vivekananda. ఏం చెప్పారంటే extreme love and the highest knowledge are one and the same. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ ద హైయెస్ట్ నాలెడ్జ్. హైయెస్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. అంటే తనను తాను తెలుసుకోవడమే హైయెస్ట్ నాలెడ్జ్. నువ్వెవరో నువ్వు తెలిసిందా అంటారు. అది ఆత్మజ్ఞానం. అంటే వేదాంత పరంగా చూస్తే అది హైయెస్ట్ నాలెడ్జ్. అలాగే భక్తి అని అంటే ఎక్స్ట్రీమ్ లవ్, అంటే భక్తికి పరాకాష్ట. భక్తికి పరాకాష్ట అంటే సర్వభూత హితేరహ అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ యస్మాన్నో ఉద్విజతే లోక, అంటే నీ వల్ల ఎవడూ కూడా ఉలిక్కి పడకుండా ఉండడం. తర్వాత యోమాం పశ్యతి సర్వత్ర, పరమాత్మ చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడే, అన్నిటిలోనూ ఉండేటువంటిది ఆ పరమాత్మనే, నన్నే చూస్తే. తర్వాత అన్నిటి యందు నన్ను చూస్తే, అందరిలోనూ నన్ను చూస్తే, అన్నిటి యందు నన్ను చూస్తే. అది ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. అన్నిటి యందు భగవంతుని చూడాలి, అన్నిటా భగవంతుని చూడాలి. అదే భక్తికి పరాకాష్ట. అంతటా చూడడం అనేటువంటిది అది ఆ భక్తి. అది రెండు కూడా ఒక్కటే. అంటే భక్తుడికి జ్ఞానికి భేదం లేదు. ది హైయెస్ట్ డివోటీ, ది హైయెస్ట్ నాలెడ్జ్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఎందుకు అనంటే బాగా ఆత్మజ్ఞానికి ఏంటి అనంటే తనకంటే వేరుగా ఏమీ లేదు, తనకు వేరుగా అనేటువంటిది ఏమీ లేదు. అది ఆత్మజ్ఞానం చూసేటువంటి దృష్టి. అందరూ ఆత్మస్వరూపులే. ఆత్మస్వరూపము అంతటా ఉన్నటువంటిది ఒక్కటే అనేకముగా అయినటువంటిది ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడు. అదే భక్తుడు కూడా చేస్తాడు. భక్తుడు అని అంటే అంతటా కూడా ఈశ్వర భావన, ఈశ్వర దృష్టి ఉంటుంది. అది ఆత్మ విశుద్ధయే. అది ఆత్మశుద్ధి ఎప్పుడైతే కలిగిందో, అంటే ఆత్మయందు శుద్ధం కలగడం అంటే ఆత్మలో దోషం లేదు. కానీ ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఎందుకంటే ఈ అంతఃకరణమే, ఈ మనస్సు వీటన్నిటికీ కారణం ఏమిటి అని అంటే ఆత్మ చైతన్యమే ఈ ప్రతిఫలించడం వల్ల ఈ మనస్సు బుద్ధిగా ప్రతిఫలించి తెలుసుకుంటున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ అంటే దిస్ ఇస్ ద హైరార్కీ. ఫస్ట్ దేహము, ఇంద్రియములు. దేహము, ఇంద్రియములు ఇంకొంచెం లోపలికి వెళ్తే అంతఃకరణ, మనస్సు, బుద్ధి, ఇట్లాంటివి. ఈ మనస్సు బుద్ధి కంటే కొంచెము లోపలికి వెళ్తే నేను, కర్తృత్వము, అహంకారము, ఇవన్నీ కూడా అంతఃకరణంలోకే వస్తాయి. ఇంకొంచెం లోపలికి వెళ్తే వీటిని చూసేటువంటి నేను, దాన్నే మనం సాక్షి చైతన్యం అన్నాం. అంటే చైతన్యము అదే సచ్చిత్ చైతన్యము. ఆ సచ్చిత్ చైతన్యము అంటే సచ్చిత్ ఉన్నటువంటి చైతన్యము, ఉన్నది ఒక్కటే. అదే ఆత్మ చైతన్యము. ఆత్మ చైతన్యము రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్రకృతి, లైక్ ద సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద జగత్. సన్, సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు ప్రతిఫలించినప్పుడు జగత్తు భాషించింది. అలాగే ఈ ఆత్మ చైతన్యము ప్రతిఫలించినప్పుడు మనసు భాషిస్తున్నది, మనసు వెలుగుతున్నది. అంటే వేకింగ్ కాన్షియస్నెస్, మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఏమైంది? మనస్సు వచ్చింది. మనస్సు వచ్చినప్పుడు ఏమైంది? జగత్ వచ్చింది. జగత్ అంటే ఇంద్రియ వ్యాపారములు వచ్చాయి. సో ఈ ఇంద్రియ వ్యాపారములలో చిక్కుపోయి ఉన్నాము, ప్రపంచంలో చిక్కుపోయి ఉన్నాం. ప్రపంచంలో చిక్కుపోవడం అంటే సంసారం. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. దాన్ని మనం ఏం చేయాలి? వీ హావ్ టు రివర్ట్ ఇట్ బ్యాక్. అంటే ఇంద్రియ వ్యాపారములను కట్టిపెట్టి తత్ర ఏకాగ్రం మనఃకృత్వ, అంటే మనస్సుని ఆ ఇంద్రియ వ్యాపారముల నుంచి మళ్ళించి దానిని యత చిత్తేంద్రియ క్రియ,
ఆ చిత్తములో జరిగేటువంటి క్రియలను నియంత్రించడం అంటే ఏం చేయాలి, ఎలా నియంత్రించాలి అని అంటే దాన్ని ఏదో పట్టుకొని బలవంతంగా రాకు రాకు రాకు, నేను సినిమాకి వెళ్ళను, నేను ప్యాకాట్కి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను. ఇది నియంత్రించడం అంటే బలవంతంగా నియంత్రించకుండా సహజముగా జరిగేటువంటి వాటితో కూర్చి, లైక్ కాన్సన్ట్రేట్ ఆన్ ది బ్రెత్, కాన్సన్ట్రేట్ ఆన్ ద హార్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ the actions that are happening within the body and be a witness to that actions. అది అప్పుడు రివర్స్ చేసినప్పుడు ఏమైంది, ఇంద్రియముల నుంచి మనస్సుకి వెళ్ళింది, మనస్సు నుంచి ఆ సాక్షికి వెళ్ళింది. ఆ సాక్షి చైతన్యము నేను అనేటువంటి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి కూడా ఇంకా నెక్స్ట్ స్టెప్ అయినటువంటి అహమస్మి సచ్చిత్ ఆత్మస్వరూపములుగా ఉండడము అనేటువంటిది ధ్యానం. దిస్ ఇస్ ద హైరార్కీ ఆఫ్ దట్. సో దానిని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంద్యాత్. ఉండాలి, దాంతో కూడి ఉండాలి. ఉపవిశ్యాసనే, ఈ ఆసనంలో కూర్చొని ఈ నేనుగా ఉంటూ దేనికి చేయాలి అని అంటే యోగం ఆత్మ విశుద్ధయే, యోగమును సాధన చేయవలను. యోగము అని అంటే కూడి ఉండడము, ఏది జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండడమే యోగము. దాన్ని మనం చేసుకోవాలి. అదే భక్తి, అదే జ్ఞానము. ఆ భక్తి జ్ఞానము అనేటువంటిది మనకి సిద్ధించాలని మనము ఆ భగవంతుని, పరమాత్మని, కృష్ణుడిని ప్రార్థన చేస్తూ విల్ డూ మెడిటేషన్. అండ్ డూయింగ్ మెడిటేషన్ కాదు, లెట్ us బీయింగ్ మెడిటేషన్, లెట్ బీ ఇన్ ద మెడిటేషన్, బీ విత్ మెడిటేషన్. ఆ ధ్యానమునందు ఉండి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో విల్ బి ఇన్ సైలెన్స్ ఫర్ ఏ మూమెంట్. ఓం హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి. జయ గురు.